హలో, వెల్కమ్ యూ ఆల్. ఈరోజు మనము 8-bit 1's కాంప్లిమెంట్ ప్రాక్టికల్ నేర్చుకుందాము. సో ప్రాక్టికల్కి వెళ్ళబోయే ముందు అసలు ఏంటి, ఆపరేటర్స్ ఏం కావాలి, ప్రోగ్రామ్ ఏం చేయాలని చూద్దాము. సో ఎయిమ్ టు ఫైండ్ ది 1's కాంప్లిమెంట్ ఆఫ్ ది గివెన్ నెంబర్, ఆపరేటర్స్, మైక్రోప్రాసెసర్ కిట్, అడాప్టర్, ప్రోగ్రామ్ LXI H, 8050H, move A, M, CMA INXH, move M, A, halt, terminate the program. ఇలా మనం బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాయటం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం మైక్రోప్రాసెసర్లో ఎలా టైప్ చేస్తాము అనేది ఇక్కడ చూద్దాము. మెయిన్గా అడ్రస్, లొకేషన్, హెక్సా కోడ్, లేబుల్, ఆప్ కోడ్, ఆపరెంట్, కామెంట్ ఇవన్నీ మనం ప్రీవియస్గా మనం నేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటి అడ్రస్ లొకేషన్లో LXI H, 8050H ఇన్స్ట్రక్షన్ మనం టైప్ చేయడం జరుగుతుంది. ఇది 800 లొకేషన్లో 8000 లొకేషన్లో 21 హెక్సా కోడ్తో మనం ఎంటర్ చేస్తాము. సో ఆఫ్టర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ LXI H, 8050 అనేది ఒక రిజిస్టర్ పాత్ని మనము అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న ఇన్స్ట్రక్షన్ యొక్క ఫార్మాట్ అనేది నెక్స్ట్ టూ అడ్రస్ లొకేషన్స్లో 8001, 8002 అనే అడ్రస్ లొకేషన్స్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ డేటా అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ డేటా కింద రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే మనము ఈ హెక్సా కోడ్ 8000 లొకేషన్లో మనం టైప్ చేసి హెక్సా కోడ్ 21 అని టైప్ చేస్తాము. నెక్స్ట్ అడ్రస్ లొకేషన్లో 8001 లొకేషన్లో 50 టైప్ చేస్తాము. నెక్స్ట్ 8002 లొకేషన్లో 80 హెక్సా కోడ్ అనేది మనం టైప్ చేస్తాము. దెన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనం చూసుకున్నట్లయితే మూవ్ A, M. దీన్ని మనము 8003 అడ్రస్ లొకేషన్లో 7E హెక్సా కోడ్ అని టైప్ చేసినప్పుడు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది మనకు వర్క్ అవటం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ 8-bit డేటా టు అక్యుములేటర్. సో దెన్ ఇచ్చిన డేటా ఏదైతే మెమరీ లొకేషన్లో నుంచి మనము డేటాని అక్యుములేటర్లోకి సెండ్ చేసామో దానికి సంబంధించిన డేటాని మనం 1's కాంప్లిమెంట్ చేయాలని ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాం కాబట్టి 8004 లొకేషన్లో 2F హెక్సా కోడ్ అనేది మనం టైప్ చేసినట్లయితే మనం ఇచ్చిన డేటాని 1's కాంప్లిమెంట్ అనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనం చూసుకున్నట్లయితే 1's కాంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ యొక్క 1's కాంప్లిమెంట్ జరిగిన డేటాని మనము వేరే ఒక మెమరీ లొకేషన్లో మనం స్టోర్ చేయాలి. ఆ యొక్క అడ్రస్ లొకేషన్ మనం ఎలా తీసుకుంటాము అంటే 8005 లొకేషన్లో 23 అనే హెక్సా కోడ్ టైప్ చేసినప్పుడు ఏదైతే ప్రీవియస్గా మనం అక్యుములేటర్లో స్టోర్ చేసామో దానికి ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఈ యొక్క డేటా అనేది అందులో స్టోర్ అవటం జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ M, A పాయింటర్. సో ఏదైతే 800 లొకేషన్లో మనము 77 అని ఇచ్చి హెక్సా కోడ్ మనం టైప్ చేస్తామో ఆ టైప్ చేసిన హెక్సా కోడ్లో మూవ్ M, A అనే యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. అంటే అడ్రస్ లొకేషన్ అక్యుములేటర్లో ఉన్న డేటాని మనము 800677 ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చి ఆ యొక్క పాయింటర్ని మనం మూవ్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఆ యొక్క పాయింటర్లో మనం నోట్ చేసామో ఆ యొక్క పాయింటర్ డేటాలో మనం క్లియర్గా తీసుకున్న తర్వాత ప్రోగ్రామ్ని మనం టెర్మినేట్ చేయడం జరుగుతుంది. వన్స్ మనం ఒకసారి రీకాల్ చేద్దాము. LXI H, 8050H అనేది మనం ఇచ్చినప్పుడు మనం ఏదైతే డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన బిట్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము, ఇనిషియలైజ్ చేస్తాము. దెన్ ఇన్స్ట్రక్షన్ మూవ్ A, M ఒక మెమరీ లొకేషన్ మనం అలొకేట్ చేసి ఆ డేటాని అక్యుములేటర్లోకి పంపించిన తర్వాత కాంప్లిమెంట్ చేస్తాము. 1's కాంప్లిమెంట్ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాము, దాన్ని పాయింటర్లోకి పాయింట్ అవుట్ చేసి ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేస్తాము.